హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో త్రిప్లైటిక్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. చాలా మందిలో కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే ఒక డౌట్ అయితే ఉంది. అసలు మాకు కౌన్సిలింగ్ డేట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అండ్ అలాగే ఎక్కడ కౌన్సిలింగ్ జరుగుతుంది, కౌన్సిలింగ్ మేము ఏవే ఒరిజినల్ సర్టిఫికేట్స్ పట్టుకెళ్ళాలి, అండ్ అలాగే ఎన్ని సెట్స్ జిరాక్స్లు పట్టుకెళ్ళాలి, ఏమన్నా పేమెంట్ చేయాలా, ఇలా చాలా మంది స్టూడెంట్స్ కి డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను ఈ వీడియోలో. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారు అంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరికైతే త్రిప్లైటిక్ కౌన్సిలింగ్ ప్రాసెస్ డౌట్ ఉందో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో రీచ్ అయిందంటే వాళ్ళందరికీ ఒక అవేర్నెస్ వస్తుంది. సో ఈ వీడియోని మీ ఫ్యామిలీస్, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను మంచి మంచి వీడియోస్ మీ అందరి కోసం చేసి పెడతాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అన్నది 3 స్టేజెస్ లో ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి సెలెక్షన్ లిస్ట్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ పేమెంట్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫైనల్ అడ్మిషన్. ఓకే, ఈ 3 స్టేజెస్ లో మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. మనకి నెక్స్ట్ వచ్చేసి కౌన్సిలింగ్ డేట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ డేట్ అనేది రిలీజ్ అవుతుంది. అది కూడా మనకి విత్ ఇన్ 3 or 4 days లో కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్. ఇది మనకి June 20th అంటే జూన్ 20వ తారీఖున రిలీజ్ అవుతుంది. ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ అంటే ఏంటంటే క్యాంపస్ వైజ్ గా క్యాండిడేట్స్ ని సెలెక్షన్ చేసిన లిస్ట్ అన్నది మనకి ఒకటి రిలీజ్ అవుతుంది. అంటే మనం న్యూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ఇలా 4 క్యాంపస్లు ఉన్నాయి కదా. ఈ క్యాంపస్ వైజ్ గా మనకి సెలెక్షన్ లిస్ట్ అన్నది ఒకటి రిలీజ్ అవుతుంది. అది మనకి ఎప్పుడు జూన్ 20వ తారీఖున మనకి రిలీజ్ అవుతుంది. ఈ సెలెక్షన్ లిస్ట్ అన్నది మనకి SMS ద్వారా తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి. మనకి మొబైల్ కి ఒక మెసేజ్ అయితే వస్తుంది. సో దాని ద్వారా మనకి తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి. సెలెక్షన్ లిస్ట్ సెకండ్ స్టేజ్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ పేమెంట్. దాంట్లో ఏమేమి కావాలో చెప్తాను చూడండి. మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే మీరు ఏ క్యాంపస్ లో సెలెక్ట్ అయ్యారో ఆ క్యాంపస్ లో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు న్యూజివీడులో సెలెక్ట్ అయితే గనక ఆ న్యూజివీడు క్యాంపస్ లో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అలా ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ఒక పర్టికులర్ క్యాండిడేట్ ఏ క్యాంపస్ లో సెలెక్ట్ అయితే ఆ క్యాంపస్ లో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అండ్ అలాగే ఫిజికల్ గానే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళే డైరెక్ట్ గా సర్టిఫికేట్స్ అనేవి తీసుకువెళ్ళాలి. అలాగే మనకు వచ్చేసి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ అలాగే 2 sets ఆఫ్ జిరాక్స్. ఓకే, 2 sets అయితే పట్టుకు వెళ్ళండి. ఇంకా మీకు కావాలి అనుకుంటే ఇంకొక సెట్ ఎక్స్ట్రా పట్టుకెళ్ళినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఎక్కడన్నా మీకు నెసెసరీ అనుకున్నప్పుడు పెట్టడానికి యూజ్ అవుతుంది. ఎక్స్ట్రా ఇంకొక సెట్ కూడా పట్టుకు వెళ్ళండి. నేను మీకు రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ చెప్తాను. ఎవరి దగ్గరైనా ఇంకా నేను చెప్పిన సర్టిఫికేట్స్ లేకపోతే కనుక ఈ లోపల అన్ని రెడీ చేసి పెట్టుకోండి, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నిని. ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి SSC మార్క్స్ లిస్ట్ మెమో. అది మనకి స్కూల్లో ఇస్తారు. అండ్ అలాగే మీ TC అది కూడా స్కూల్లోనే ఇస్తారు. అండ్ అలాగే మీ స్టడీ సర్టిఫికేట్ 4th నుంచి 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్. అవి కూడా మీరు ఏ స్కూల్లో చదువుకున్నారో ఆ స్కూల్ నుంచి 4th నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అయితే తీసుకోండి. అండ్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్. నెక్స్ట్ వచ్చేసి మీ క్యాస్ట్ సర్టిఫికేట్. అండ్ EWS క్యాండిడేట్స్ వాళ్ళు వాళ్ళ సర్టిఫికేట్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆధార్, మీ యొక్క ఆధార్ పెట్టుకోండి. అండ్ అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అవి కూడా కొంచెం ఎక్కువే పెట్టుకోండి, అవసరం ఉన్న వరకు వాడుకోండి. ఓకే, ఇవైతే మీకు కావాల్సిన సర్టిఫికేట్స్. ఈ సర్టిఫికేట్స్ లో ఇంకా మీ దగ్గర ఏమైనా లేకపోతే గనక ఈ లోపల రెడీ చేసి అన్ని పెట్టుకోండి. అండ్ అలాగే స్పెషల్ కేటగిరీ వాళ్ళు లైక్ NCC, స్పోర్ట్స్, PH ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో మీ యొక్క సర్టిఫికేట్స్ కూడా ఒరిజినల్ అండ్ జిరాక్స్ రెడీ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు పేమెంట్ డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ అడ్మిషన్ ఫీజు అన్నది ఉంటుంది. అది కూడా ఎవరికి? వితౌట్ రేషన్ కార్డ్. రేషన్ కార్డ్ ఎవరికైతే ఉండదో, అంటే ఎవరికి ఉండదు, మనకి ఎంప్లాయీస్ ఒక పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకైతే మనకి రేషన్ కార్డు ఉండదు. ఇంకా ఎవరికన్నా రేషన్ కార్డు లేని వాళ్ళకి అడ్మిషన్ ఫీజు అన్నది పే చేయాల్సి ఉంటుంది. అది కూడా క్యాస్ట్ వైజ్, మీ యొక్క క్యాస్ట్ వైజ్ మీకు అడ్మిషన్ ఫీజు అన్నది ఉంటుంది. అది మాక్సిమం మనకి 37,000 నుంచి 40,000 లోపల అయితే మీకు అడ్మిషన్ ఫీజు అన్నది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు వాళ్ళు అడిగిన సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ ఇచ్చారు అంటే మనకి అడ్మిషన్ కన్ఫర్మ్ అయింది అన్నమాట. స్టెప్ వచ్చేసి ఫైనల్ అడ్మిషన్. మీకు వన్స్ అడ్మిషన్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు హాస్టల్ అలాట్మెంట్ అన్నది జరుగుతుంది.
నెక్స్ట్ వచ్చేసి ప్రీ యూనివర్సిటీ కోర్స్ అన్నది స్టార్ట్ అవుతుంది. అంటే మీరు ఇప్పుడు స్టార్టింగ్ ఇంటర్ చదువుతారు కాబట్టి 2 years ఆ కోర్స్ అన్నది మీకు స్టార్ట్ అయిపోతుంది. ఇదనమాట IIIT కౌన్సిలింగ్ ప్రాసెస్. ఇలానే ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా. మీరు నేను చెప్పిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా రిజల్ట్స్ వచ్చే లోపల, కౌన్సిలింగ్ డేట్ అనౌన్స్ చేసే లోపల సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. జిరాక్స్లు తీయించుకుని పెట్టుకోండి. అండ్ అలాగే మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా రెడీగా పెట్టుకోండి. ఇంకా కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కన్ఫామ్గా అందరికీ రిప్లై ఇస్తున్నాను. కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ అందరికీ నేను రిప్లై ఇస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నేను కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే వాళ్ళందరికీ కూడా క్లియర్ అవుతాయి. అండ్ అలాగే మీరు కూడా వీడియోని చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది నేను వీడియో పెట్టగానే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.